హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏమన్నా ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్లో డైమెన్షనాలిటీ రిడక్షన్ అని ఒక వీడియో అయితే ఉంటుంది. సో అది మీరు చూడండి. సో దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీన్నే మనం PCA అని కూడా అంటాం. PCA is a dimensionality reduction method that is often used to reduce the dimensionality of large data sets by transforming a larger set of variables into a smaller one that still contains most of the information in the large set. So PCA is one of the dimensionality reduction technique. So దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనము రియల్ వరల్డ్లో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఫీచర్స్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఆ థౌజండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు మనం వాటిని ప్లాట్ చేసుకోవడం కానీ లేకపోతే వాటి మధ్య రిలేషన్షిప్ కనుక్కోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం వాటిని కొన్ని ఫీచర్స్ వరకు తగ్గిస్తాం, అంటే వాటి యొక్క డైమెన్షన్ని తగ్గిస్తాం. లైక్ ఇనిషియల్గా మనకు 1000 ఫీచర్స్ ఉంటే మనం వాటిని 100 ఫీచర్స్ లాగా రెడ్యూస్ చేసుకుంటాం అన్నట్టు. సో ఆ రెడ్యూస్ చేసుకునే ప్రాసెస్ని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అని అంటాం. సో డైమెన్షనాలిటీ రిడక్షన్లో మనకు వన్ ఆఫ్ ద టెక్నిక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఎలా వర్క్ అవుతుందంటే, బేస్డ్ ఆన్ ద డేటా సెట్ ఫైండ్ ఏ న్యూ సెట్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫీచర్ వెక్టర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద డేటా స్ప్రెడ్ ఈస్ మ్యాక్సిమమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీచర్ వెక్టర్. సో దీని మీనింగ్ ఏంటంటే, సో మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం ప్లాట్ చేసుకుంటాం. సో ప్లాట్ చేసుకోవడం అంటే మనం విజువలైజ్ చేయలేము, ఎందుకంటే మనం అట్మోస్ట్ 3 డైమెన్షనల్ వరకు విజువలైజ్ చేయొచ్చు కాబట్టి. సో అలా ప్లాట్ చేసుకున్నాక మనం ఆర్థోగోనల్ ఫీచర్ వెక్టర్స్ని డ్రా చేసుకుంటాం. సో ఆర్థోగోనల్ అంటే పర్పెండిక్యులర్ అన్నట్టు. సో ఫీచర్ వెక్టర్స్ని ఎలా డ్రా చేస్తామంటే, ఏ డైరెక్షన్లో అయితే మనకు మ్యాక్సిమం స్ప్రెడ్ ఉంటుందో డేటా, అంటే ఏ డైరెక్షన్లో మనకు మన డేటా సెట్ యొక్క వేరియన్స్ ఎక్కువ ఉంటుందో సో ఆ డైరెక్షన్లో మనము డ్రా చేసుకుంటాం ఆ ఫీచర్ వెక్టర్స్ని. సో ఇది కాన్సెప్ట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఒక డేటా సెట్ అయితే తీసుకున్నా. సో డేటా సెట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 2 డైమెన్షన్. సో నేను మన ఫీచర్ 2ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నా అండ్ ఫీచర్ 1ని వై యాక్సిస్ మీద తీసుకుంటున్నా. సో నేను ఆ 2 ఫీచర్స్ని ప్లాట్ చేసుకుంటే, సో ఇది మన డేటా పాయింట్స్ అన్నట్టు ప్లాట్ చేసుకున్నాక. సో మనము డైమెన్షనల్ రిడక్షన్ ఎప్పుడు చేసినా కూడా మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం డేటా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాం. సో మ్యాక్సిమం డేటా ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటామంటే, మ్యాక్సిమం వేరియన్స్ ఏ ఫీచర్కి అయితే ఉందో దాన్ని మనం తీసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ నేను వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్ప్రెడ్, అంటే మనకి ఎంతవరకు మన డేటా అనేది స్ప్రెడ్ అయిందని చెప్పేసి. సో మనకు వై యాక్సిస్ అంటే మన ఫీచర్ 1 యొక్క వేరియన్స్ వచ్చేసి ఈ యారో లెంత్, సో మీరు చూడవచ్చు. అండ్ ఎక్స్ యాక్సిస్ మీద మన డేటా యొక్క స్ప్రెడ్ వచ్చేసి ఈ వేరియన్స్, అంటే ఇంత లెంత్, ఎల్లో కలర్ యారో. సో ఇక్కడ మనం చూసుకుంటే నేను ఆ వేరియన్స్ని హిస్టోగ్రామ్ లాగా ప్లాట్ చేసుకున్నా. సో ఇది మన ఫీచర్ 2 యొక్క వేరియన్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద, అండ్ ఇది మన ఫీచర్ 1 యొక్క వేరియన్స్ మన వై యాక్సిస్ మీద. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫీచర్ 2 ఎక్కువ ఉంది కంపేర్ టు ఫీచర్ 1. అంటే ఫీచర్ 2లో మనకు 60% ఆఫ్ ద డేటా ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం, అండ్ ఫీచర్ 1లో 40% డేటా ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం. సో మనం ఏం చేయాలంటే డైమెన్షనల్ రిడక్షన్లో ఇన్ సచ్ ఏ వే దట్ మనకు ఎక్కువ డేటా ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫీచర్ 2లో 60% ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫీచర్ 2ని తీసుకుంటే సరిపోద్ది అని అనుకోవద్దు, ఎందుకంటే మనకు 40% ఆఫ్ ద డేటా అనేది మనము లూజ్ చేసుకుంటున్నాం. సో మనం ఇంకేదన్నా మంచి టెక్నిక్ గురించి ఆలోచించాలి. సో ఇక్కడనే మనకు ఆర్థోగోనల్ ఫీచర్ వెక్టర్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఆర్థోగోనల్ ఫీచర్ వెక్టర్స్ అంటే ఏం లేదు, మన యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ అలాగే వై యాక్సిస్
వాటిని మనం ఒక సర్టెన్ డిగ్రీ వరకు రొటేట్ చేసుకుంటాం. సో ఇలా మనం రొటేట్ చేసుకున్నాం మన యాక్సిస్ని. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా మనకు ఎక్స్ యాక్సిస్ మీద అలాగే వై యాక్సిస్ మీద ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ డేటా స్ప్రెడ్ అయితే ఉంది. కానీ మనం యాక్సిస్ని రొటేట్ చేసుకున్నాక ఎక్స్ యాక్సిస్ మీద మనకు చాలా ఎక్కువగా డేటా స్ప్రెడ్ అయితే ఉంది వెన్ కంపేర్ టు వై యాక్సిస్. అంటే మన ఫీచర్ 2 మీద ఎక్కువగా డేటా అనేది స్ప్రెడ్ అయింది, అంటే వేరియన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఏ యాక్సిస్ మీద మనకు వేరియన్స్ అయితే ఎక్కువ ఉందో ఆ యాక్సిస్ మీదకి మనం మన డేటా పాయింట్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం. సో అది ఎలా అంటే మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా నేను మన ఎక్స్ యాక్సిస్ ఉంది కదా ఫీచర్ 2, సో దాని మీదకి నేను ప్రొజెక్ట్ చేసుకున్నాను అన్నీ కూడా. సో అప్పుడు మనకు ఈ యాక్సిస్ అనేది మనకు న్యూ ఫీచర్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా న్యూ వాల్యూస్ కదా. సో అలా ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు మనకు 2 డైమెన్షనల్ డేటాని మనం సింగిల్ డైమెన్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్కి జామెట్రికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఒక డేటా సెట్ అయితే తీసుకున్నా. సో ఇది మన డేటా సెట్. సో మనకు ఇక్కడ ఇండిపెండెంట్ ఫీచర్స్ వచ్చేసి మ్యాథ్స్, ఇంగ్లీష్, ఆర్ట్. సో మనకు ఫైనల్గా ఇంకొక కాలం ఉంటుంది గ్రేడ్ అని చెప్పేసి. సో గ్రేడ్ అనేది ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్. సో మనము ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ ఫీచర్స్కే చేసుకుంటాం. సో అందుకని చెప్పేసి మనకు ఆ డిపెండెంట్ వేరియబుల్ అవసరం లేదు కాబట్టి దాన్ని నేను తీసేసిన. సో మనకు టోటల్ కాలమ్స్ వచ్చేసి ఈ స్టూడెంట్ కాలం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ సీరియల్ నెంబర్ కాబట్టి. సో మనకు మొత్తం ఇక్కడ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఆర్ట్. సో ఈ 3 సబ్జెక్ట్స్. సో మనకు మొత్తం 3 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ 3 డైమెన్షనల్ డేటాని 2 డైమెన్షన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో మనకు ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి స్టాండర్డైజ్ ద డేటా పాయింట్స్. సో మనం ఎలా స్టాండర్డైజ్ చేసుకుంటామంటే మనకి ఫార్ములా అయితే ఉంటుంది, జెడ్ స్కోర్ ఫార్ములా. సో ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మీన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో మనము ప్రతి కాలంకి కూడా మీన్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కొని స్టాండర్డైజ్ చేసుకుంటాం. సో ఈ డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని నేను స్టాండర్డైజ్ చేసుకున్నాక నాకు ఇలా వచ్చింది. సో ఇది మన స్టాండర్డైజ్డ్ డేటా సెట్. సో నెక్స్ట్ మన స్టెప్ 2 వచ్చేసి కంప్యూట్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద హోల్ డేటా సెట్. సో మనము ఏదైతే ఇంతకుముందు మనం స్టాండర్డైజ్ చేసుకున్నామో దానికి మనం కోవేరియన్స్ మెట్రిక్స్ని క్రియేట్ చేయాలి. సో కోవేరియన్స్ మెట్రిక్స్ ఎలా క్రియేట్ చేస్తామో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే నాకు ఈ కోవేరియన్స్ మెట్రిక్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో ఇది మన కోవేరియన్స్ మెట్రిక్స్. సో దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 3x3. సో ఒకవేళ మనం తీసుకున్న డేటా సెట్లో n డైమెన్షన్స్ ఉంటే మన కోవేరియన్స్ మెట్రిక్స్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి n×n. సో ఎప్పుడైతే మనం కోవేరియన్స్ మెట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ కోవేరియన్స్ మెట్రిక్స్కి మనం ఐజెన్ వెక్టర్స్ అలాగే ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఐగన్ వెక్టర్స్ అనేవి మనకు ఆర్థోగనల్ ఫీచర్ వెక్టర్స్ అన్నట్టు. సో ఇంతకుముందు మనం జామెట్రికల్గా చూసినాం కదా, ఎక్స్ యాక్సిస్ని మనం ఇలా రొటేట్ చేసుకుంటే మనకు ఈ డైరెక్షన్లో మనకు డేటా స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో నేను అన్ని వాల్యూస్ని కూడా ప్రొజెక్ట్ చేసుకుంటా ఆ వెక్టర్ మీదకి అని చెప్పేసి ఇలా చెప్పుకున్నాం కదా. సో వాటిని మనం ఐగన్ వెక్టర్స్ అంటాం. సో మామూలుగా మనం జామెట్రికల్గా రొటేట్ చేసుకున్నాం, కానీ మ్యాథమెటికల్గా ఆ వెక్టర్ని ఎలా రీప్రజెంట్ చేయాలనేదే ఐగన్ వెక్టర్స్ అన్నట్టు. అండ్ ఈ ఐగన్ వాల్యూస్ యూజ్ ఏంటంటే దేనికైతే ఐగన్ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ వెక్టర్కి డేటా స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కుంటాం? సో లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, వి ఏ వెక్టర్ అంటే ఐగన్ వెక్టర్, లాండా ఏ స్కేలర్ అంటే ఐగన్ వాల్యూ దట్ సాటిస్ఫైస్ ఏవి ఈక్వల్స్ టు లాండా వి. సో ఇక్కడ వి అనేది ఐగన్ వెక్టర్, లాండా అనేది ఐగన్ వాల్యూ. దెన్ లాండా ఈజ్ కాల్డ్ ఐగన్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ఐగన్ వెక్టర్ వి ఆఫ్ ఏ. సో మనకు ఈ ఐగన్ వాల్యూస్ ఇంకా ఐగన్ వెక్టర్స్ ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్కే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం.
సో అందుకని చెప్పేసి మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కోవేరియన్స్ మ్యాట్రిక్స్ మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నేను మొత్తం డీటెయిల్గా అయితే చూపించాను ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. సో కావాలంటే నేను కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మామూలుగా స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం ఐగన్ వాల్యూస్ ఇంకా ఐగన్ వెక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. సో నేను ఐగన్ వాల్యూస్ ఇంకా ఐగన్ వెక్టర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో అవేంటో చూద్దాం. సో మన కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఎన్ని డైమెన్షన్స్ అయితే ఉంటుందో మనకు అట్మోస్ట్ అన్ని ఐగన్ వాల్యూస్ అయితే ఉంటాయి. సో మనకు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ 3/3 కాబట్టి మనకు 3 ఐగన్ వాల్యూస్ ఉంటాయి అండ్ కరస్పాండింగ్ 3 ఐగన్ వెక్టర్స్ అయితే ఉంటాయి. సో మన ఫస్ట్ ఐగన్ వాల్యూ వచ్చేసి 1.899 అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఇది. సో ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ అయితే చేసుకున్నా. అండ్ మన సెకండ్ ఐగన్ వాల్యూ వచ్చేసి λ2 0.0501 అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ వచ్చేసి ఇది. అండ్ మన థర్డ్ ఐగన్ వాల్యూ వచ్చేసి 0.7493 అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఇది. సో మీరు చూడొచ్చు. సో మన కోవేరియన్స్ మ్యాట్రిక్స్ డైమెన్షన్ ఏమో 3. సో ఫైనల్గా మనకు 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి అండ్ కరస్పాండింగ్ 3 ఐగన్ వెక్టర్స్ అయితే ఉన్నాయి. సో వన్స్ మనం ఐగన్ వాల్యూస్ ఇంకా ఐగన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాక మన ఐగన్ వాల్యూస్ని సార్ట్ చేసుకుంటాం అన్నట్టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్. సో ఏ ఐగన్ వాల్యూకి అయితే ఎక్కువ వాల్యూ ఉంటుందో ఆ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ని మనం తీసుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఐగన్ వాల్యూకి అయితే ఎక్కువ వాల్యూ ఉంటుందో ఆ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్లో డేటా స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని ఆ ఫీచర్ వెక్టర్ మీద మనము ప్రొజెక్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ డేటా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో నేను ఐగన్ వాల్యూస్ అయితే సార్ట్ చేసుకున్నా. సో λ1 అన్నిటికన్నా ఎక్కువ ఉంది అండ్ λ3 ఏమో సెకండ్ హైయెస్ట్, λ2 ఏమో థర్డ్ హైయెస్ట్. సో దీనికి నేను కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ తీసుకొని D క్రాస్ K డైమెన్షనల్ మెట్రిక్స్ అయితే క్రియేట్ చేసుకుంటా. సో D వచ్చేసి మన కోవేరియన్స్ మెట్రిక్స్ యొక్క సైజు అంటే 3 రోస్ అండ్ K వచ్చేసి ఎన్ని ఐగన్ వెక్టర్స్ తీసుకుంటామని చెప్పేసి. సో మన గోల్ వచ్చేసి 3 డైమెన్షనల్ని 2 డైమెన్షనల్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే మన K వాల్యూ 2 అంటే మనం 3x2 మెట్రిక్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో ఇది మన 3x2 మెట్రిక్స్. సో మన ఫస్ట్ కాలం వచ్చేసి ఐగన్ వెక్టర్ 1 అండ్ సెకండ్ కాలం వచ్చేసి ఐగన్ వెక్టర్ 3. ఎందుకంటే వీటి యొక్క కరస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ ఎక్కువ కాబట్టి λ1 గ్రేటర్ దెన్ λ3 గ్రేటర్ దెన్ λ2. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ద శాంపిల్స్ ఆన్ టు ద న్యూ సబ్ స్పేస్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం PCA ఎందుకు చేస్తున్నామంటే డైమెన్షనల్ రిడక్షన్ చేయనీకి, అంటే ఎక్కువ డైమెన్షన్ని తక్కువ డైమెన్షన్ డేటా కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మన 3 డైమెన్షనల్ డేటాని 2 డైమెన్షనల్ డేటా కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో అదే ఇక్కడ దీని మీనింగ్ ట్రాన్స్ఫార్మ్ ద శాంపిల్స్ ఆన్ టు ద న్యూ సబ్ స్పేస్ అని. సో ఎలా చేస్తామంటే సో ఇది ఆల్రెడీ మనము స్టాండర్డైజ్డ్ చేసుకున్న డేటా సెట్ అండ్ ఇది మన ఐగన్ వెక్టర్ మ్యాట్రిక్స్. సో మన ఐగన్ వెక్టర్ V1లో మనకు 70% వేరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది నాకు ఎలా తెలిసిందంటే λ1 డివైడెడ్ బై λ1 ప్లస్ λ2 ప్లస్ λ3. అదే ఐగన్ వెక్టర్ V3లో మనకు 28% వేరియన్స్ ఉంటుంది. అంటే 28% డేటా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా తెలిసింది λ3 డివైడెడ్ బై λ1 ప్లస్ λ2 ప్లస్ λ3. సో ఇవి మనకు టాప్ 2 ఆర్థోగోనల్ ఫీచర్ వెక్టర్స్ ఆర్ ఐగన్ వెక్టర్స్. సో ఇప్పుడు మనము న్యూ డేటా సెట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ V1 అప్పుడు మనకు న్యూ మ్యాట్రిక్స్లో మన ఫస్ట్ ఫీచర్ యొక్క వాల్యూ అయితే వస్తుంది. ఈ వాల్యూ వస్తుంది 4.696. సో అది ఎలా చూద్దాం. 1.06 ఇంటూ 3.34 ప్లస్ 0 ఇంటూ 3.14 ప్లస్ 1.11 ఇంటూ 1. సో దీన్ని మనము సమ్ చేసుకుంటే 4.696 వస్తుంది. సో మనము V1తో మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి మన న్యూ ఫీచర్ 1లో నేను తీసుకున్నా. అండ్ మళ్ళీ ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ సెకండ్ కాలం. సో 1.06 ఇంటూ 0.13 ప్లస్ 0 ఇంటూ మైనస్ 0.4 ప్లస్ 1.11 ఇంటూ 1. సో ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 1.2574 వస్తుంది. సో ఇది నేను ఫీచర్ 2లో తీసుకున్నా. సో అలాగే మన సెకండ్ రో కూడా చూద్దాం. సో సెకండ్ రో మల్టిప్లైడ్ విత్ V1 మనకు
F1లో వాల్యూ వస్తుంది. అండ్ సెకండ్ రో మల్టిప్లైడ్ విత్ V3 మనకు F2లో వాల్యూ వస్తుంది. అంటే మన సెకండ్ రో ఇది ఉంది కదా, 1.06 ఇంటూ 3.3 ప్లస్ 1.5 ఇంటూ 3.14 ప్లస్ మైనస్ 1.11 ఇంటూ 1. సో ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 7.428 వస్తుంది. అండ్ దాని తర్వాత 1.06 ఇంటూ 0.13 ప్లస్ 1.58 ఇంటూ మైనస్ 0.46 ఇంటూ 1 ఇంటూ మైనస్ 1.11. సో ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే మైనస్ 1.7064 వస్తుంది. సో ఇలా మీరు రిమైనింగ్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్గా మన 3 డైమెన్షనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం 2 డైమెన్షనల్ డేటా కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకు ఎంతవరకు డేటా ఇన్ఫర్మేషన్ రిటైన్ అయిందంటే, సో మనకు V1 వచ్చేసి 70% అండ్ V3 వచ్చేసి 28% వేరియంట్స్ కాబట్టి సో ఓవరాల్గా మనం 98% డేటాను అయితే రిటైన్ చేసుకున్నాం. సో మనకు 2% డేటా అయితే కొద్దిగా లాస్ అయిపోయింది. సో ఇది ఓవరాల్ ఐడియా. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ యూస్ చేసుకొని డైమెన్షనాలిటీ రిడక్షన్ ఎలా చేయాలని. అండ్ ఫైనల్ వర్డ్స్ వచ్చేసి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. This technique tries to reduce the number of features by creating new features from the existing ones. Then it discards the original features. The newly built set of features contain most of the crucial information of the data set. సో ఇప్పటిదాకా మనం చేసింది అదే కదా. సో ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో ఏమవుద్దంటే మనం ఒరిజినల్ ఫీచర్స్ని యూస్ చేసుకొని కంప్లీట్గా న్యూ డేటా సెట్ని క్రియేట్ చేసుకుంటాం. సో అదే కదా పీసీఏలో చేసింది. సో మనకు పీసీఏ వచ్చేసి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో పీసీఏ ఇస్ ఏ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అని ఎందుకంటున్నానంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పీసీఏ ఫీచర్ సెలెక్షనా ఫీచర్ ఎక్స్ట్రాక్షనా అని. సో ఫీచర్ సెలెక్షన్లో మనము సేమ్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి న్యూ డేటా సెట్లో, కానీ ఇక్కడ మనం అలా చేయట్లేదు. కంప్లీట్గా న్యూ డేటా సెట్ని క్రియేట్ చేసుకుంటున్నాం పాత ఫీచర్స్ అన్నీ కూడా యూస్ చేసుకొని. సో పీసీఏ ఈస్ ఏ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.